ఇంతమంది నన్ను అర్థం చేస్తాను నాకు తెలుసు కొంచెం లేడీస్ని ఐడెంటిఫై చేయడమ్మా, లేడీస్ని ఎత్తుకోమా. ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు ఎత్తుకుంటారు. వీడియో ఓపెన్ చేయి, వీడియో చేసుకోండి, మొత్తం చెక్ చేయాలా, ప్రతి ఒక్కరిలో చెక్ చేయండి అమ్మా. ఉద్దేశంతో ఎన్నోసార్లు ఆలోచిస్తాం. వాళ్ళు చదువుకునే పిల్లలు ఎఫ్ఐఆర్లు అయితే ఇబ్బంది పడతారని ఏదో ఒకటి మాట్లాడతాం. మీరు ఇదంతా చేసుకొని కేసులు పెట్టించుకోండి. కానీ అండి తిరగండి, నాన్ బెయిలబుల్ కేసులు తిరగండి. ఎవరైనా సహా జరుగుతారు. ఇంకటి నుంచి మా బతుకులు మిగతా వాళ్ళ బతుకులు కూడా అట్టే ఉండాలని కోరుకుంటున్నారు. కాదండి, మీ కర్మకి మీరే బాధ్యులు. ఎవడు చేస్తాడు ఎఫ్ఐఆర్లు అయితే? ఎవడు ఇస్తాడు ఉద్యోగం? ఈవెన్ ప్రైవేట్ కంపెనీలో పోవాలంటే మీరు ఇంకా ఎఫ్ఐఆర్లు ఉంటాయి, ఆడొస్తాయి. దానికి మరి 10 మంది ఆడాలి ఉద్దేశంతో ఎన్నోసార్లు ఆలోచిస్తాం. వాళ్ళు చదువుకునే పిల్లలు ఎఫ్ఐఆర్లు అయితే ఇబ్బంది పడతారని ఏదో ఒకటి మాట్లాడతాం. మీరు ఇదంతా చేసుకొని కేసులు పెట్టించుకోండి. కానీ అండి తిరగండి, నాన్ బెయిలబుల్ కేసులు తిరగండి. ఎవరైనా సహా జరుగుతారు. ఇంకటి నుంచి మా బతుకులు మిగతా వాళ్ళ బతుకులు కూడా అట్టే ఉండాలని కోరుకుంటున్నారు. కాదండి, మీ కర్మకి మీరే బాధ్యులు. ఎవడు చేస్తాడు ఎఫ్ఐఆర్లు అయితే? ఎవడు ఇస్తాడు ఉద్యోగం? ఈవెన్ ప్రైవేట్ కంపెనీలో పోవాలంటే మీరు ఇంకా ఎఫ్ఐఆర్లు ఉంటాయి, ఆడొస్తాయి. దానికి మరి 10 మంది ఆడాలి
వీడియో రికార్డ్ చేయండి. మీరే అన్ని చెప్తారు. మీరు కాదమ్మా, మీరుతో పాటు మరో 10 మంది ఏమని అలా కానీ ఏడో కూర్చుంటాం. ఏమైతే సమస్య చెప్పాలి దానికి వచ్చి ఇక్కడ నుంచి రోడ్డు పైన వచ్చాము పని మరి మీరు బయటకు వచ్చారా చెప్పాలి కదా గ్యాప్ లో చెప్తున్నా పోలీసు పొమ్మని మీ పెద్ద మనుషులు గంట రాబట్టి పోదాం వాళ్ళ ఊరికి నిలబెట్టాడు ఏం ప్రయోజనం. అంటే మీరు గొడవ చేస్తాను పెడతారు పోలీసులు రావడం ఇంకా ఎదుటి వెళ్ళిపోవడం ఇది అలవాటు అయిపోయింది మీకు అంతా చెప్పాలి. సార్ ఏం సార్ చూపిస్తారా సార్? సార్ సార్ జీవులో పెట్టి వెనకాల లోపల పెట్టి మీరా పంపిస్తే ఏమవుతుంది విచారణ కోసం రమ్మని చెప్పింది. విచారణ కోసమే తీసుకోమని విచారణ కోసం తీసుకోమని చెప్తున్నాడు పోలీసులు వచ్చి మీరు చెప్పండి ఇది వచ్చి పోలీసులు చెప్పండి. ఈ మట్టా సాచుకోండి ఈ మట్టా సాచుకోండి చెప్తాను అడ్రస్ సాచుకోండి అడ్రస్ రాసుకోండి అడ్రస్ రాసుకోండి చెప్పండి అడ్రస్ రాసుకో. ఒకటి 10 మంది సపోర్ట్ వచ్చేది కావాలని చేస్తాడు అంతా ఇప్పుడు వాళ్ళు ఇల్లు డైజెస్ట్ సరే మంచా రైట్ వెనక్కి రాబా. కొంచెం లేడీస్ని ఐడెంటిఫై చేయడమ్మా. లేడీస్ని ఎత్తుకోపోదాం. ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు ఎత్తుకుంటారు. వీడియో ఓపెన్ చేయి. వీడియో తీసుకోండి. మొత్తం చెక్ చేయాలా? ప్రతి ఒక్కరిలో చెక్ చేయండి అమ్మా.
చెక్ చేయాలా చెక్ చేయాలా లేకపోతే మీరు ఒకసారి రాదా చెక్ చేయాలా కంప్లైంట్ ఇచ్చినట్టు తీసుకుంటాను గంటల గ్రామాలు అనుకుంటా మేము ఎంతసేపు చెప్పినాము కదా ముందే చెప్తున్నాం మొత్తం తీసుకోండి కనకార్యంలో చెప్పుకుంటున్నాడు ఇప్పుడు వచ్చినాడు నేను ఒక దెబ్బ కొట్టినా 3 దెబ్బలు కొట్టినా ఏం చెప్తాను ఉన్నాళ్ళ ఫస్ట్ లాస్ట్ వరకు నువ్వే చెప్తున్నా ఏం చెప్తావు ఇక్కడ చెప్పినా అందరికీ ఇప్పుడు ఏం చెప్తావు అందరూ రమ్మన్నమ్మా ఏంటి మధ్యలో రక్షణ కోసం వస్తామా లేకపోతే మేము అన్నం తిన్నా తినకపోయినా మా పిల్లలు తిన్నా తినకపోయినా మీ రక్షణ కోసం వస్తామా మీరు ఏదైనా అవుతారని మేము వస్తాము మీరు మా మీద తిరగబడతారంటే ఎవడైనా అన్నం తినడా మేము ఒక్కరు అన్నం తిన్నామా అయినా కూడా వచ్చి ఉద్యోగం చేస్తా ఉంటుంటే మీరు మా మీద వస్తా ఉంటే మాట్లాడేది ఒకరిద్దరు కనిషన్ ఉండేటప్పుడు మా మంచిగా మాట్లాడాలి మా ఊరు తప్పైందండి మీరు కంప్లైంట్ ఇవ్వాలా పోలీస్ స్టేషన్కి రావాలా చేసుకోవాలా అందరూ తిరగబడతా ఉంటే ఏందమ్మా ఇంత ఇప్పుడు మీరు ఇప్పుడు మీ వాడు ఇబ్బంది పడతారు కదా ఇప్పుడు చిన్న విషయం నువ్వు ఏం చేయాలి సార్ట్ అవుట్ చేసుకోవాలి చిన్నప్పుడు జరిగినప్పుడు చిన్నదే దాని ఊరికి ఊరంతా పిలిపించి రోడ్డు మీదకి వచ్చి ఎవరికి అర్థం నష్టం నీకు నీ కొడుకు ఎవరికి కాదు నష్టం మరి రోడ్డు మీదకి వచ్చి మీరు గొడవ చేస్తే ఏమంటారు దాన్ని మీ వల్ల ఎంతమంది కేసులు అవుతాయి మీరే ఇబ్బంది పడండి మాకు తెలిసా తెలియకుండా మాట్లాడితే అందరూ మాట్లాడతారు మరి నష్టం ఎవరికి నీకు నష్టం వాళ్ళకి కాదు ఇది కరెక్ట్ కాదు సమస్య అయినప్పుడు సమస్య మీరు విన్నవించుకోవాలి పోలీసు స్టేషన్కి వచ్చి పోలీసు వచ్చి చెప్పాలా ఏం మాట్లాడుతున్నారు ఎవరితో మాట్లాడారు మీరు 10 మంది వస్తే 10 మంది లోపల లాగడం పోలీసు వాళ్ళని ఇప్పటికైనా మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు గంట సేపు నిలబడుకోండి మరి ఒకరు రావాలి కదా చిన్న పిల్లలు ఎవరైనా మీరు నాగేతం చేసుకుంటారు మీరు అంత పిల్లలు జీవితం నాశనం చేస్తున్నారు మీరు కావాలని పిల్లల జీవితాలు మీరే నాశనం చేస్తారు కావాలి మీ పిల్లల జీవితాలు మీరే చేసుకుంటారు ప్రతిసారి పోలీసు వాళ్ళ పిల్లలు అంటే మీరే నాశనం చేస్తారు జీవిత పిల్లలు వదిలేదాన్ని సరే మాకు చెప్పాలి వచ్చి ఇప్పుడు మీ వల్ల కూడా వస్తారండి మీరే చేసుకోవాలి మీరు మందిని వచ్చి యూత్ కొట్టినారు ఎందుకైంది అదన్నా వచ్చి
మీ తప్పు విషయం తెలిసే కదా సార్ మీరు మీ ఇంట్లోకి వచ్చి ఆవేశంగా మా వాళ్ళు పట్టుకుంటారు అర్థం మాట్లాడతారు ఇది కరెక్ట్ కాదు కదా ఆ విషయం ఎవరికి ఇస్తే మనకి మీరు తప్ప వాళ్ళు తప్ప మాట ఊరు నడిచేసి ఇంతమంది నన్ను అర్థం చేసుకున్నాను నాకు తెలుసు అంటే వచ్చినారు వీళ్ళు పిల్లోళ్ళు ఇద్దరు వచ్చినారు. మా పిల్లోళ్ళు ఒక పిల్లోడు, మా తమ్ముని కొడుకు కూడా, ఇంకో పిల్లోడు కూడా ఇద్దరు వచ్చినారు. బండి నిలబెట్టినాడు, మా తమ్ముని కూడా దిగి ఇంటికి వెళ్ళిపోయినాడు. వాడి ఇంటికి పోయాక ఇంకో పిల్లోడు బండిలో కూర్చోమన్నాడు. సరే ఆ పక్క 2 బండ్లు వచ్చి నిలిచా, ఆ పక్క 4 బండ్లు వచ్చి నిలిచినాయి. స్కూటీలు పెద్ద బండ్లు 4 వచ్చినాయి. 8 మంది ఆ పక్క ఉన్నారు, ఈ పక్క 4 పిల్లలు ఉన్నారు. సరే అనేసి వీడు ఇట్లా ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ పిల్లోడు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ క్లాస్మేట్ ఎవరో తెలియదు. వచ్చి ఆ బండిలోనే కూర్చోమన్నాడు. బండిలో కూర్చోమనగానే 6 మంది వచ్చినారు. వాళ్ళు ఆ పక్కనకి 2 వచ్చినారు, ఈ పక్కన 4 వచ్చి 6 మంది. వాడు బండిలోనిక కాలు ఎడ కింద పెట్టలేదు, బండిలోనే కూర్చోన్నాడు. 6 మంది పట్టుకొని కొట్టినారు వాడిని. 6 మంది కొట్టినారు. 6 మంది కొట్టిన మాత్రం వాస్తవం. అంగిట్లో చూసేసి వీడెవడో మా తమ్ముడు కూడా కొడుకు కూడా వచ్చినాడు కదా, వీడిని కొడతా ఉన్నారనేసి నేను ఆడినిగా ఈ పక్క వచ్చిన. ఈ పక్క వచ్చే కొందరికి ఇంకో పిల్లోడు వచ్చినాడు, మా బామర్ది కొడుకు. వాడు వచ్చే కొందరికి ఈ పిల్లోడు ఇట్లా రోడ్డుకు వచ్చినాడు. వీళ్ళిద్దరిని చూసి ఆ పక్క అందరూ పరిగెత్తి వచ్చి వీళ్ళిద్దరిని పట్టుకొని కొట్టినారు. 10 మంది 15 మంది ఇద్దరు చేరిన ఇద్దరిని కొట్టినారు. ఇద్దరిని కొట్టినప్పుడు ఇంక మేము మా కొడుకుని కొడతా అంటే నేను ఎట్లు చూసుకోండి. నేను ఒకరిని తోయినాను, వాడు నా షర్ట్ పట్టుకుని 2 ఏట్లు వేసిన వాడిని. వాడు పరిగెత్తి పూసా. ఇంక మిగతా వాళ్ళు ఉన్నారు, షాపక్క ఒక 5 మంది ఉన్నారు. వాళ్ళంతా పరిగెత్తి వచ్చి ఒక 20 మంది కొట్టినారు. కొట్టుకున్నారు. ఆ కొందరికి జనాలంతా వచ్చి ఒకరు తోసుకున్నారు. కొంతమంది కొట్టినారు, కొంతమంది తోసినారు. ఆ కొందరికి ఒక పిల్లోడు ఇక్కడ పడినాడు. మా తమ్ముని కొడుకు ఆడ పడిపోయినాడు. వాడి మీద 5 మంది పడినారు. మా ఆయన వచ్చినాడు, లాగి పక్కకి వేసినాడు. అది జరిగింది అంతే. ఆ పిల్లలు ఒక 5 మంది బండ్లు ఎత్తుకొని వెళ్ళిపోయి ఒక బండి మాత్రం ఈడ ఉండింది. ఆ బండి కింద బీగాలు దానికి ఉన్నాయి. ఆ బండి కింద తోసి పెట్టినారు. అది జరిగింది. మళ్ళీ సార్ వచ్చినాడు, వినాయక సార్లు వచ్చినారు. అది ఏడేం జరిగింది తెలియదు. అంగిట్లో నిలబడుకున్నా. మళ్ళీ వెళ్ళిపోయిన అంగిడికాడిగా వచ్చే కొందరికి వినాయక సార్ ఉపేంద్ర అనే పిల్లలు లాగుతా ఉన్నాడు. ఆడవాళ్ళందరూ వాడిని ఎందుకు లాగుతా ఉన్నావు, గలాట జరిగింది ఎవరిది, పిల్లలు గలాడికి వాడిని లాగుతా ఉన్నావు అని తోసుకున్నారు. మళ్ళీ నేను సార్కి చెప్పినాను, వినాయక సార్కి చెప్పిన. ఇంకో సార్ వచ్చినాడు. ఆ సార్కి చెప్పి, సార్ ఇది సార్ జరిగింది అంటే, సరే మీరు బండ్లు తెచ్చి తోయండి టేషన్ దగ్గరికైనా. సరే అనేసి నేను అంగిడికాడికి పోయినాను. ఫోన్ చేసి చెప్పినారే బండ్లు అట్లా తోసుకొని అంగిడి స్టేషన్లో తోసేయండి. లేదు సార్ వాళ్ళని అడగండి, ఇది పరిస్థితి చెప్పండి, ఇలా కంప్లైంట్ ఇవ్వండి, ఇచ్చేసి బండ్లు హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేయండి అని చెప్పినాను. ఆ కుదిరికి జరిగింది ఇది మ్యాటర్. కంప్లైంట్ ఇవ్వలేదు, మెయిన్ మ్యాటర్ మాది. అది తప్పు. అంటే బండ్లు ఉన్నాయి కదా, వాళ్ళు పెద్దవాళ్ళని పిలుచుకొని వస్తారు, సమాధానం చేస్తారు అనుకున్నాము. ఎందుకంటే కాలేజీ పిల్లలు ఇది మాత పరంపోకులు లెక్క ఏదో ఉండేవాళ్ళు అయితే పర్వాలేదు. కాలేజీ పిల్లలకి ఏం తెలుస్తుంది, ఈ పొద్దు నేను కొడతాను, రేపు నువ్వు 4 నేర్చుకుని నన్ను కొడతావు, ఇట్లుంటుంది అనేసి వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా పిలుచుకొని వస్తే చెప్తాము అనుకుంటే ఆ లోపల ఒక ఆయన మా వీధికి నీళ్ళు వదులుతున్నాడు. ఆయన వచ్చి అడిగినాడు, అన్న పరిస్థితి ఇదినా, వాళ్ళ తల్లిదండ్రులను పిలుచుకొని రానా మాట్లాడదాము, మా పిల్లలు తప్పుంటే మేము చెప్తా కొడతాము, మీ పిల్లలు భయం తప్పుంటే మీరు భయం పెట్టుకోండి, ఇది చెప్పండి. నా కాలేజీల కాడ గలవాట్లు వచ్చి ఇండ్ల కాడ వరకు వస్తే ఈ పొద్దు వాళ్ళు వచ్చి 7 కొట్టి 15 మంది పిల్లలు, రేపు వీళ్ళు ఆడికి వచ్చి ఒకరిని పట్టుకొని కొడతారు. ఇది జాగాలు తగిలి ఎవరైనా ప్రాణం పోతే చిన్న పిల్లలు వాళ్ళకి ఎందుకున్నారో మాకు తెలియదు. మాకైతే ఒక కొడుకే సార్ ఉండేది. ఇది నాకు జరిగింది, పిలుచుకొని రానని చెప్పి పంపించినాను. ఆ లోపల సార్ వాళ్ళు వచ్చినారు. ఇదే జరిగింది. లేడు సార్, ఆడ పోయి ఎత్తి వచ్చినా ఇప్పుడు అంతా వాళ్ళు ఎవరు కొట్టిన వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎందుకు కూడా వచ్చింది అతను రమ్మని చెప్పండి. కంప్లైంట్ రాసి చెప్పండి. ఎందుకు వెళ్ళిపోయినాడు ఇప్పుడు మనుషులు ఏడా తప్పు చేయకుండా పోతే ఈడే కదా ఉంటారు, ఎంతమంది ఉంటారు కదా. నేను నా పద్ధతికి నేను అంగిట్లో ఉన్నాను సార్. జరిగింది చూసింది నేను చెప్తాను. మా తమ్ముని కొడుకుని కూడా వస్తాను, ఒకటి వాడినే ఫస్ట్ కొట్టింది, వాడిని కొట్టేసి వీళ్ళని దోహింది. దాంతో నా కొడుకు ఉండకుండా నా మీద చేయి పెట్టా. నేను 2 ఏళ్ళు అయినా సార్, దానికి తప్పేముంది. నేనేం లేదు సార్. ఆ పిల్లోడు ఇప్పుడు ఉపేంద్ర అంతా ఫోన్ చేసి మాట్లాడాలి. లేదు సార్ వాడు, నేను ఆ లాస్ట్ ఇంకా పోయేస్తే వచ్చినాను సార్. ఇప్పుడు 4 లారీలు ఉన్నాయి సార్ చెరువులో. నేను వచ్చినా నిలబడుకున్నాను అంతే కదా. అదే జరిగింది. పిల్లోని అడిగితే సంతోష్ గలాట అంటాడు, ఈ పిల్లోని అడిగితే మనోజ్ గలాట అంటాడు. అది వాళ్ళిద్దరిని పట్టుకుంటా మాట్లాడాలి. అది వాళ్ళిద్దరు ఎందుకని కూడా తెలియదు, ఎవరు చెప్పలేదు. ఇంకా చెప్తే కదా మనకు తెలుస్తుంది. విచారిస్తేనే మేము ఇప్పుడైతే చేయలేము. ఇంకా సాయంత్రం అట్లా కూర్చొని పెట్టే పొట్టి ఏదో గిట్ట ఏదో అడిగితే అది ఎందువల్ల కాలేజీ గలాటే వచ్చి వాళ్ళు ఏ కాలేజ్ 6 మంది ఏ కాలేజ్ పర్లేదు తప్పే. పరీక్ష రాసేకి ఎక్కడో పోయింది, వస్తామంటే
వస్తా పోతా చేయి తగిలేదా సార్ అది అన్నారు కూడా. అది సరే దానికి సాయంత్రం మనకే మాట్లాడతాము. మన ఇంటికాడ వాళ్ళు వచ్చి కొట్టినారు. అలాంటప్పుడు మనం కూడా సార్ వాళ్ళకి చెప్పాలి. అది నేను అదే చెప్తున్నా, నా కంప్లైంట్ అప్పుడే అది రాసి ఏమైనా ఇప్పుడేమవుతుంది, ఇప్పుడు ఏం లెక్కాచారం వచ్చింది,